ఎట్లున్నారు? అందరికీ నమస్కారం. నేను మీ ప్రవీణ్. ఈరోజు నేను చెప్పబోయేది నన్నుకన్నా నా తల్లి, నా తెలంగాణ తల్లి గురించి నేను చెప్పబోతున్నా. ముందుగా నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు, నాకు గురు విద్య నేర్పిన ఉపాధ్యాయులందరికీ నా పాదాలు వందనం చేస్తూ నా ఉపన్యాసాన్ని నేను మొదలు పెట్టబోతున్నాను. ముందుగా నా తెలంగాణ తల్లి సాహిత్య పోరాటాల పురిటి గడ్డ నా తెలంగాణ గురించి దశరథి కృష్ణమాచార్య ఏమన్నారంటే, నన్నుకన్నా నా తెలంగాణ కోటి రతనాల వీణ అని పలికారు. అలాగే నేను ఇప్పుడు నా తెలంగాణ గొప్పతనాన్ని గురించి ఒక బ్రీత్లెస్ సాంగ్ బంధంతో మీ ముందుకు వచ్చాను. పూసిన పున్నమి వెన్నెల వీణ తెలంగాణ వీణ, వాసిక చేతల వెలుగందిన గత వైభవాల కోన, పదగతుల వాడి స్వరగతుల వేడి ఉప్పొంగి మురిసే ఉల్లముల వాడి తాళాల జోల దరువుల సంపూర్ణ వాడి సింగిడి వేలారి మోదకు పూల వసందే తంగేడు పూల బంగారు నేల జంపి కొమ్మన పాలపిట్టన గంతులే జింక పరుగున అని ఎందుకన్నామంటే, నా చిహ్నాన్ని, నా రాష్ట్ర చిహ్నాన్ని సూచిస్తుంది ఆ జింక. అలాగే నా బతుకమ్మ, బంగారు బతుకమ్మ నా సాంప్రదాయాలను ముందుండి తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను ముందుస్తుంది. అదేవిధంగా జమ్మి చెట్టు మనందరికీ శాంతిని, శ్రేయస్సుని ప్రసాదిస్తూ ఉంటుంది. పరుగులేసే ఆ జింక పరుగున ఇడుపు ఇడుపున జానపదములు, ఇంపు పూసిన కవనవనములు, ఎటు చూసినా ఏ దిక్కు చూసినా అటు ఖమ్మం నుండి ఆదిలాబాద్ వరకు నా జానపదాలు, ఎన్నో జానపదాలు ఉన్నాయి. దాంట్లో నా తల్లి తెలంగాణ, బంగారు తల్లి తెలంగాణ అనేది ప్రసిద్ధి. అలాగే సాహిత్య పోరాటం నుంచి కూడా దేవరపల్లి వెంకటేశ్వరరావు గారు, రావి నారాయణ రెడ్డి గారు, చాకలి ఐలమ్మ పుట్టిన గడ్డ ఇది నా తెలంగాణ. మురిసి ఆడి బతుకమ్మ ఊరులు, బుద్ధుని పాదపు ముద్రల బండ మన పనిగిరికొండ, పద్మనాయకుల దేవరకొండ, మేటి రాజకొండ, కొలనుపాక దంగరపాద, వర్ధమానముడి తెలిపిన పోద, యాదగిరి నరసన్న మొక్కులు. నరసన్న దేవుడు, ఒక గొప్ప దేవుడు, మన మీదడికి అది ఇచ్చే దేవుడు. యాదగిరి నరసన్న మొక్కులు, జానపాడి సైదన్న సుక్కులు, వడివడి కలవడి గుడియడం మనవడి గడియల మొగులు దించిన తనం. ఎందుకు గడియల మొగులు దించామంటే, ఆయన నవాబ్. మనం తెలంగాణ ఊరికే పోరాటాలు పుట్టిగడ్డాన్ని ఊరికే అనలే. నన్నుకన్నా నా తల్లి, నా తెలంగాణ తల్లి. మురిసి ఆడి బతుకమ్మ ఊరులు, బుద్ధుని పాత్ర ముద్ర బండ మన పనిగిరికొండ. పనిగిరికొండ అంటే అబ్బో, పనిగిరికొండ గొప్పతనం చెప్పాలంటే నా మాటలే సరిపోవు. మురిసి ఆడి బతుకమ్మ ఊరు, పడిపడి పరుగులు పెట్టిన చులుకులు. ఎందుకు పడిపడి పరుగులు కవులు కళాకారులు ఇచ్చిన తల్లి నా తెలంగాణ తల్లి. ఆ తల్లి ఎందుకు పరుగులు పెట్టింది అంటే, మనం కొట్లాడండి విద్యార్థులు. ఇప్పుడు విద్యార్థి అంటే మీకు, నేను ఒక విద్యార్థిని, కానీ శ్రీకాంతాచారి అమరుడు తన తెలంగాణ వస్తుచారి అనగానే అంబేద్కర్ విగ్రహం ముందు కిరోసిన్ పోసుకుని తన ప్రాణాన్ని బలిగా అర్పించాడు. అలాగే ఆడి బతుకమ్మ ఊళ్ళు, బతుకమ్మని చెప్పుకున్నా మన సాంప్రదాయాలు. పనిగిరికొండ, పద్మనాయకులు ఏలినెల, పద్మనాయకుల దేవరకొండ, మేటి రాజకొండ, కొలనుపాకతి దంగరపాద, యాదగిరి నరసన్న మొక్కులు, జానుపాడి సైదన్న సుక్కులు, బడిబడి కలబడి కుడియడమలబడి గడియల పొగులు ఇచ్చిన వాడిగా విడిచిన విసిరిన కమ్ములు, పరిపరి పలుగులు చుట్టినది నందికొండ నీటితో నిండా ఊరున పైరుల పంట. అంటే పచ్చని పొలాలు మనం తింటున్నాం అంటే రైతుల కష్టం. నా తెలంగాణ పచ్చని కొండలు, మురిసి పచ్చని కొండలు, పరిమళమైన పూలగాలులు, కిసరగుట్టలు, హరికీర్తనలు, శివతత్వములు, అనంతగిరిలు, భూమిని తాగిన సల్వకొండలు, తాండూరిష బాదుబండలు, కుంకుమ కన్నా మెత్తని దిక్కులు, కూరలు, కాయలు, కుప్పలు, రాసులు, రంగారెడ్డి నేలకు విలువ. నా తల్లి నన్ను కన్న నేల, రంగారెడ్డి నేలకు విలువ. కొంచెమైతే బంగారం కొలవ, ఆ నేలని బంగారంతో పోలుస్తున్నాను. కొంచెంతో బంగారం కొలవ. పాలవృత్తి కమలపురేల భాగవతం కలబోతాను ఇలా కాకతీయ గణపతి మీద యుగంధంలో వచ్చిన ఇలా పాకాల రామప్ప చెరువు. ఆనాటి కాకతీయులు కట్టించిన పాకాల రామప్ప చెరువులు, గొలుసు కట్టు జలధారం, 1000 స్తంభముల శబ్దనాదములు. కాకతీయులు రామప్ప దేవాలయం 1000 స్తంభముల శబ్దనాదములు వినిపిస్తున్నాయంట తెలంగాణ. 1000 స్తంభముల శబ్దనాదములు, పేరిని నాట్యపాదములు, పేరిని శివతాండవము. నా తెలంగాణ నృత్య ప్రదర్శన అది. పేరిని నాట్య పాదములు, సమ్మక్క సారక్కలు తెగువ. సమ్మక్క సారక్క అది మన వనదేవతలండి. మనం తీరనిది వనది ఏది చేసినా మనం అడిగే ఇచ్చారు వనదేవతలు. సమ్మక్క సారక్కల తెగువ సర్వాయి పాపనన్ను ఓరు గల్లు అడుగు. తెలంగాణలో పులకించును ఒల్లు మేటి ఎలికల శాతవాహనుల భజన కొనులకు వరములిచ్చే రాజన్న ఊరిలోన ఉప్పును మించినట్టి కోట ఉబికే
చేరితల ఊట సిరిసిల్ల మగ్గాలకు నేత అండి. ఏ ట్యాగ్ వచ్చిందండి మన సిరిసిల్ల చీరలు, ఆడవారికి అందం చీరలు అంత సాంప్రదాయంగా ఉంది నా తెలంగాణ తల్లి మగ్గంలో సిరిసిల్ల మగ్గాలని స్వాగతం పలుకుంది. కృష్ణ జోంగులాంబ నల్ల మలాసలు గడిచిన వాడలు ఉయరలు పిల్లల మరి పాలమూరు తల్లి వందన